హాయ్ అందరికీ. నా పేరు కుమార్. యాక్చువల్లీ ఎప్పటి నుంచి యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. మెయిన్ పొలిటికల్ కంటెంట్ గురించి మాట్లాడడానికి. హ్మ్. ఒక 6 మంత్స్, 1 ఇయర్ నుంచి చేద్దాం అనుకుంటున్నా కానీ, మన ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న సిట్యుయేషన్స్ అందరికీ తెలుసు కదా! ఎవరైతే టీడీపీ కానీ, జనసేన గురించి కానీ మాట్లాడతారో, వాళ్ళని అన్యాయంగా కేసులు పెట్టి, అక్రమ కేసులు పెట్టి, జైల్లో వేయడం కానీ, సోషల్ మీడియాలో బూతులు తిట్టడం కానీ, వాళ్ళ ఫ్యామిలీ గురించి కానీ, పర్సనల్‌గా తిట్టడం కానీ, ఇట్లాంటివి చేస్తున్నారు. దానిలో భాగంగానే మీకు అందరికీ ప్రశ్న అని యూట్యూబ్ ఛానల్ తెలిసే ఉంటుంది. రావణన్న అప్పుడప్పుడు గమనాక కూడా ఉంటుంది దాంట్లో. వాళ్ళు పబ్లిక్ ఇష్యూస్ పైన క్వశ్చన్ చేయడం, మెయిన్గా ఈ క్యాస్ట్ ఇంకా రిలీజియన్ గురించి, అప్రెస్డ్ క్యాస్ట్ అండ్ కమ్యూనిటీ గురించి ఇష్యూస్ ఉంటే వాటి గురించి మాట్లాడడం, పొలిటికల్ కంటెంట్ గురించి మాట్లాడడం, రాజకీయ పార్టీలని క్వశ్చన్ చేయడం, మెయిన్గా పవన్ కళ్యాణ్ గారిని క్వశ్చన్ చేయడం అవన్నీ చూసే ఉంటారు. రావణన్ని అరెస్ట్ చేసిన తీరు, వాళ్ళ ఇంట్లో ఇంటిమేషన్ ఇవ్వలేదు, 12 గంటలు అర్ధరాత్రి అసలు ఏమీ నోటీసులు లేకుండానే అరెస్ట్ చేసి తీసుకొని పోయినారు, లిఫ్ట్ చేసి పోయి పిఠాపురంలో పెట్టినారు. అది కూడా అందరూ యూట్యూబ్లో చూసే ఉంటారు. పిఠాపురం పోలీస్ స్టేషన్ ముందర జనాలందరూ నిరసన తెలుపుతున్నారు, మాకు చూపించాలి రావని అని. అయినా కూడా పోలీసులు చూపించడం లేదు. అన్యాయంగా ఇల్లీగల్గా తీసుకొని వచ్చింది కాకుండా మనిషిని చూపించకుండా ఏం చేద్దాం అనుకుంటున్నారు? అసలు డెమోక్రసీ ఉందనుకుంటున్నారా, లేకపోతే అంతా రెడ్ బుక్ రాజ్యాంగం ప్రకారమే నడవాలనుకుంటున్నారా? మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినారు. పవన్ కళ్యాణ్ గారి గురించి తర్వాత మాట్లాడుకుందాం. కానీ రెండోది, ఎందుకు రావని ఎంతోమంది ఉన్నారు, ఇట్లా బూతులు మాట్లాడే ఎంతోమంది ఉన్నారు, వాళ్ళని అరెస్ట్ చేయరు. అట్లా నేను బూతులు మాట్లాడిన దాన్ని సమర్థించట్లేదు. నోరు జారి ఒక మాట అనబోయి ఆపేసుకొని కామ్ అయిపోయినాడు. తప్పేమో అని ఆలోచించినాడు కాబట్టి ఆగిపోయినాడు, మీద అర్థం చేసుకోవాలా. ఇదే చనువుగా తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చెప్పినట్టున్నారేమో, మరి నాకైతే తెలియదు. అప్పటికప్పుడు అరెస్ట్ చేసేసి అది రాత్రిలో అప్పటికప్పుడు తీసుకొని పోయినారు. సరే, అది అయిపోతే అయింది. అది కూడా ఇల్లీగల్గా తీసుకొని పోయినారు. కనీసం ఇప్పుడు మనుషులను చూపించట్లేదు అడుగుతూ ఉంటే. ఎంతోమంది చెప్పినట్టు రెండో పాయింట్, ఎంతోమంది మాట్లాడుతూ ఉన్నారు కులాల గురించి కానీ, మతాల గురించి కానీ, రాజకీయ నాయకుల గురించి బూతులు కానీ. మనం ఏ గవర్నమెంట్లోనూ చూడనంత విధంగా ఈ గవర్నమెంట్లో అందరూ పోయి కేసులు పెట్టడము, ఎవరో ముక్కు మొహం తెలియని వాళ్ళు వెళ్ళి కేసులు పెడతారు. వాళ్ళని ఎత్తుకొని పోయి మనోభావాలు దెబ్బతిన్నాయని చెప్పి కూటమి ప్రభుత్వం అన్యాయంగా అందరినీ జైల్లో పెట్టడము, వాళ్ళ మీద ఊరికే కేసులు బుక్ చేయడము, ఇట్లాంటివి చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి విషయాలు చాలా జరిగినాయి. ప్రస్తుతం నేను నా ఫస్ట్ వీడియో ఇది అయినందుకు సంతోషపడతాను. పొద్దున వీళ్ళు అరెస్ట్ చేసిన తీరు, ఇట్లాంటివి చూసి కడుపు మండిపోయింది. మూడో పాయింట్, ఈ బూతులు మాట్లాడినాడను, కొంచెం అగ్రెసివ్గా మాట్లాడినాడను పవన్ కళ్యాణ్ గారు అంటూ ఉన్నారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఈజ్ నాట్ ఫ్రీడమ్ ఆఫ్ అబ్యూజ్ అని ఏదో అంటున్నారు. మాకు తెలుసండి, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ వేరు, ఫ్రీడమ్ టు అబ్యూజ్ వేరు. ఆ మాటకు వస్తే ఫస్ట్ అరెస్ట్ చేయాల్సింది మిమ్మల్ని. మీరు మాట్లాడిన పదజాలం కావచ్చు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వము అధికారంలో ఉన్నప్పుడు చెప్పు తీసుకొని కొడతా అని చెప్పి చెప్పు చూపించడము, నా కొడకల్లా అనడము, కడ్రైడ్తో బట్టలు ఇప్పించి పరిగెత్తిస్తా అనడము, రోజా గారిని డైమండ్ రాణి అని పొద్దున ప్రెస్ మీట్లో చెప్తూ ఉన్నారు. అమ్మాయిలకి భద్రత లేకుండా అయిపోయిందని చెప్పి. మీ జనసేన పార్టీ కార్యకర్త తాతంశెట్టి నాగేంద్ర కిరణ్ రాయల్ ఒక అమ్మాయిని అన్యాయంగా వాడుకొని వదిలేస్తే 5 సార్లు అమ్మాయికి అభాషణ చేపిస్తే, ఆ అమ్మాయి క్వశ్చన్ చేయడానికి వచ్చినందుకు పోలీసుల చేతిలో లాఠీ తీసుకొని తాతంశెట్టి నాగేంద్ర కొట్టి ఆ అమ్మాయికి బాడీ మొత్తం అంత వాతలు వస్తే కనీసం ఆ అమ్మాయి బయటకు వచ్చి మాట్లాడుతూ ఉంటే దాని గురించి మీరు అసలు స్పందించలేదు. మొన్న అన్నారు ఒక అబ్బాయి చనిపోయినాడు, మీ అందరికీ తెలుసు లేదు, లాకప్ డెత్, పోలీసులే చంపేసి, ఇవన్నీ ఆరోపణలు. కొన్ని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. లాకప్ డెత్లో ఒక అబ్బాయి చనిపోయినాడు, పేరు గాదే సాయికృష్ణ, మీకు అందరికి తెలిసి ఉంటుంది ఈ మ్యాటర్ గురించి మాట్లాడతా పవన్ కళ్యాణ్ గారు ఏమంటారంటే, క్రైమ్ని ఎంకరేజ్ చేస్తారా మీరు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు? అట్లాంటి పాపం ఏంది, చచ్చిపోయిన వాడిని వెనకేసుకొస్తారు, ఇంత నీచం పనులు చేసి అంటున్నారు. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి పవన్ కళ్యాణ్ గారు, ఇంతకుముందు మీరే చెప్పినారు పోలీసు వాళ్ళకి కొట్టే రైట్ లేదు ఎట్లాంటి వాడైనా సరే అని చెప్పి. అది ఒకసారి గుర్తు తెచ్చుకోండి. ఎవరికైనా తప్పు ఎంత పెద్దదైనా హ్యూమన్ రైట్స్ ఉంటాయి. పెద్ద పెద్ద టెర్రరిస్టులను కూడా తీసుకుని వచ్చి జైల్లో పెట్టి శిక్ష వేసేంత డెమోక్రటిక్ కంట్రీ మంది, అది గుర్తుపెట్టుకోవాలా.
ఇంత జరిగిన తర్వాత మీరే చెప్పినారు ప్రెస్ మీట్లో మొన్న చెప్పిన మాటలు, అవి గుర్తుపెట్టుకోండి. మీరే లాస్ట్ టైము కానిస్టేబుల్ కానీ ఎవరైనా కానీ పోలీసులు కొట్టారు ఎట్లేదంటారు. ఈసారి మొన్న ఆ అమ్మాయి ఎవరినో రేప్ చేసినాడు అని అని ఈ అబ్బాయి గాదే సాయికృష్ణ అని మీరే అన్నారు. ఆ అమ్మాయి బయటకు వచ్చి చెప్పిన తర్వాత నన్ను ఏం రేప్ చేయలేదు, నాకు బిలో 18 అవ్వడం వల్ల నేను ఆ అబ్బాయితో కలిసి ఉంటే వేరే దగ్గర మా నాన్న వాళ్ళు కోపంతో పోలీసు వాళ్ళ దగ్గరికి వెళ్ళి కేసు పెడితే పోలీసు వాళ్ళు పోక్సో కేసు బుక్ చేద్దామని చెప్పి వాళ్ళ నాన్నని రెచ్చగొడితే ఆ అమ్మాయి వాళ్ళ నాన్న సైన్ పెట్టినాడని చెప్పి వాళ్ళ నాన్న చెప్పినాడు. ఆ అబ్బాయి రేపిస్ట్ కాదు. సరే మీరు చెప్పినారని చెప్పి ఒకసారి అదే నిజం అనుకున్నాను. అసలు నాకు ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఫస్ట్ మీరు చెప్పినారని చెప్పి అదే నిజం అనుకున్నాం. సరే ఏదో తప్పుడు పని చేసినాడని చెప్పి అబ్బాయిని శిక్షించినారు, అయిపోయింది. ఇప్పుడు మీరు పదవిలో ఉన్న మీరు ఎన్నో తప్పుడు పనులు చేసినారు ఇట్లాంటివి. ఆ ఫ్యామిలీని ఎట్లా కేసుకొస్తారంటా ఉన్నారు. కనీసం మీరు ఆ టాపిక్ గురించి మాట్లాడలేదు. 30,000 మంది అమ్మాయిలు మిస్ అయిపోయినారని చెప్పి అన్నారు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఈ వాలంటీర్లు అందరూ పోయి డోర్లు కొట్టి ఇంట్లో ఎవరెవరు ఉన్నారని చెప్పి చెక్ చేసుకొని అమ్మాయిలు ఉన్న కౌంట్ మొత్తం పోయి సచివాలయంలో ఇస్తారు. నాకు విశ్వసనీయ వర్గాలు హైకమాండ్ నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చిందని చెప్పి అది నిఘా వర్గాలు చెప్పినాయని చెప్పి ఒకసారి మీరే లాస్ట్ టైం తెగ ప్రచారం చేసుకున్నారు. ఇంకా సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మ మ్యాటర్ ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. అంటే నేను చెప్పేది పొలిటికల్గా మీరు అది ఎట్లా వాడుకున్నారో అందరికంటే మీకే బాగా తెలుసు, మీ అంతరాత్మకే తెలుసు ఎంత నీచంగా బిహేవ్ చేసినారని చెప్పి. వాళ్ళ అమ్మ రీసెంట్గా కూడా మాట్లాడింది, ఇట్లా మాట్లాడుతాడు ఇట్లా తయారవుతాడు పవన్ కళ్యాణ్ అసలు అనుకోలేదని. వాళ్ళ అమ్మ పరిస్థితి చూసి అంత దయనీయమైన పరిస్థితి ఆ మాట అనడం కంటే వాళ్ళమ్మ ఫిజికలీ ఛాలెంజ్డ్ అయినా కూడా వచ్చి కష్టపడి 11 సార్లు మీ అపాయింట్మెంట్ కోసం వస్తే కనీసం మీరు మాట్లాడుకోకుండా పంపించేసినారని చెప్పి చెప్తుంది. మీకు మొన్న ఏదో షోల్డర్ ఇంజురీ అయితే మా ఫ్యాన్స్ లాగి ఇట్లా అయిపోయింది నాకు అని చెప్పి ఏదో తెగ బాధపడతా చెప్తూ ఉన్నారు. మన సోకాల్డ్ ఎమ్మెల్సీ నాగబాబు ఏమో మీరు మిగతా మ్యాటర్లు అన్ని గురించి వరి అవుతారు కానీ పవన్ కళ్యాణ్ హెల్త్ ఎట్లుంది అని మన ముక్కు సర్జరీ అయినప్పుడు అడగలేదని చెప్పి తెగ బాధపడిపోతున్నాడు. మిమ్మల్ని అడగకపోతేనే అంత బాధపడితే వాళ్ళ అమ్మ దగ్గర 9 నుంచి 10 సంవత్సరాలు అయి వస్తుంది, ఎప్పటి నుంచో పోరాడుతుంది. దాని గురించి మాత్రం మనం ఒక మాట మాట్లాడము. రాజకీయంగా వాడుకొని లబ్ధి పొందడానికి ఫస్ట్ నేను అధికారంలోకి రాగానే ఫస్ట్ కేసు నేనే తీసుకుంటా అని చెప్పి వాళ్ళకి ప్రమాణం చేసి తర్వాత అది జరిగింది 2018లో అయితే వైఎస్ఆర్సీపీ వాళ్ళు సిబిఐకి ఇచ్చినారు. సిబిఐకి ఇస్తే వాళ్ళు తూతుమందిరంగా తీసుకొని దాన్ని ఏం డీల్ చేయలేదు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. మీరు కొత్తగా అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు అదే కేసు ఓపెన్ చేసి ఇవ్వచ్చు కదా. నేను చదివింది ఏంటంటే మీరు సెప్టెంబర్ 2025లో సిబిఐకి పిటిషన్ వేసి ఆ కేసుని అప్పచెప్తే వాళ్ళకి ఆ కేసు కనీసం తీసుకోలేదని చెప్పి చదివినాను. ఇది మాత్రం నిజమైతే ఈ జీవితంలో ప్రజలు సుగాలి పెడితే వాళ్ళమ్మ మిమ్మల్ని క్షమించదు. మీరు ఏందన్నా మాట్లాడేటప్పుడు అది ఆ స్పీచ్ ఎవరు రాసిస్తారో కానీ ఒకసారి లాస్ట్ మనం ఏం మాట్లాడినాము అని దాని గురించి మీరే ఒకసారి చెక్ చేసుకొని వస్తే మంచిది. ఇది ఆంధ్రప్రదేశ్ ఇంకా భారతీయ పౌరునిగా జస్ట్ అడ్వైస్ మాత్రమే. తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, లేదు అందరినీ తిట్టినట్టు కింద నన్ను కూడా బూతులు తిడతారంటే నాకేం ప్రాబ్లం లేదు. అక్రమంగా అరెస్ట్ చేయడం కరెక్ట్ కాదు. అది కూడా నైట్లో ఎవరు తోడు లేరని చెప్పి ఒకరిని చేసి తీసుకొని పోవడం, ఫ్యామిలీకి నోటీస్ లేకుండా లీగల్గా పోవాల్సింది. సో మా స్టాండ్ ఏంటంటే ఐ వాంటెడ్ టు స్టాండ్ విత్ టీమ్ ప్రశ్న అండ్ రావణన్న. అండ్ మోర్ ఓవర్ ఎన్ని రోజులకైనా బయటకైతే వస్తాడు. అందరం కలిసి తిరిగి క్వశ్చన్ చేస్తాం. విల్ ఫైట్ బ్యాక్ స్ట్రాంగర్. థ్యాంక్ యూ.